హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళ్ చూసేసి ఉంటారు. సో ఏపీకి సంబంధించి అలాగే తెలంగాణకి సంబంధించి ఈరోజు మన వీడియో అయితే చేయడం జరిగింది. మన ఛానల్లో 10th ఏపీకి సంబంధించి అలాగే తెలంగాణకి సంబంధించి అలాగే ఇంటర్మీడియట్ ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. మీకు ఎవరికైనా టీఎస్కి సంబంధించి ఏపీకి సంబంధించి 10th అలాగే ఇంటర్ ఎన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. వెళ్ళి మన ఛానల్ని చూడండి. ఈరోజు మన వీడియోలో డిఈ సెట్కి సంబంధించి వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలంటే మన వీడియోని చూడండి. ప్లీజ్ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. అప్పుడే మీకు వీడియోలో ఉన్న కంటెంట్ అనేది అర్థమవుతుంది. ఏపీ డిఈ సెట్కి దరఖాస్తుల ఆహ్వానం. ఏపీ నుండి మనకి డిఈ సెట్కి అయితే దరఖాస్తులకి ఆహ్వానం అనేది పలుకుతున్నారు. సో మనకి ఇది ఒక ప్రకటనలో వచ్చింది. ఏపీలో డిఈ సెట్కి 2025 ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు మే 7 వరకు ఫీజు చెల్లింపుకు, మే 8 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. విద్యార్థులు ఇంటర్లో 50% మార్కులు సాధించి ఉండాలి. సో మనకి మే 7 వరకు ఫీజు చెల్లింపుకి అవకాశం ఉన్నట్టు మనకి తెలుస్తుంది. మే 7 అంటే ఈ రోజుకి ఫీజు అనేది లాస్ట్ డేట్. అలాగే దరఖాస్తుకి లాస్ట్ డేట్ వచ్చేసి రేపటితో దరఖాస్తు అనేది ముగిసిపోతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ఈరోజు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. సో నేను ఈ వీడియో మొన్న కూడా చేశాను. ఆ రోజు ఎవరైనా మిస్ అయితే ఈరోజు చూసి అప్లై చేసుకోండి. ఈ రోజుతో ఫీజు చెల్లింపుకి క్లోజ్ అవ్వబోతుంది. సో రేపటితో దరఖాస్తుకి కూడా క్లోజ్ అవుతుంది. ఇంటర్లో మీకు 50% అయితే ఉండాలి. 50% ఉంటే మీరు అర్హులవుతారు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 45% మార్కులు ఉండాలి. సో ఇక్కడ క్యాస్ట్ల వారీగా కూడా ఇచ్చారు. మీకు ఇంటర్లో 50% ఉండాలా. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అయితే మీకు 45% ఉండాలి. అంటే బీసీ వాళ్ళకి జనరల్ వాళ్ళకి 50% అనేది కంపల్సరీగా ఉండాలి పర్సంటేజ్. అప్పుడే మీరు దీనికి అప్లై చేసుకోగలుగుతారు. సో ఈ పర్సంటేజ్ అనేది మీకు ఉంటే చక్కగా అప్లై చేసుకోండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా డిలే చేయకండి. ఇంకా డిలే చేస్తే ఛాన్స్ అనేది మిస్ అయిపోతుంది. సో మీరు అలర్ట్ అయ్యి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసేయండి. వీడియో చివరిలో మీకు వెబ్సైట్ అనేది చూపిస్తాను. ఆ వెబ్సైట్లోకి మీరు వెళ్ళి అయితే చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జూన్ 2, 3 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఎంట్రన్స్ టెస్టులో మెరిట్ సాధించడం ద్వారా 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్స్ చేయవచ్చు. విద్యార్థుల వయ పరిమితి కనిష్టంగా సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్ళు నిండి ఉండాలి. దరఖాస్తు ఫీజు ₹750. సో మీకు ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులకు 2వ తారీఖు మరియు 3వ తేదీల్లో మీకు పరీక్ష కూడా నిర్వహిస్తున్నట్లు ఇక్కడ మెన్షన్ చేశారు. ఎంట్రన్స్లో మీకు ఒకవేళ మెరిట్కి వస్తే 2 ఏళ్ల పాటు ఉచిత శిక్షణ అనేది ఉంటుంది. కోర్సులో ఉచితంగా మీరు శిక్షణ అయితే తీసుకోవచ్చు. విద్యార్థులకి ఇక్కడ ఏజ్ కూడా మెన్షన్ చేశారు. సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్ళు నిండి ఉండాలి అని ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ 17 ఇయర్స్ అయితే ఉండాలా. సెప్టెంబర్ 1కి 17 ఇయర్స్ ఉంటేనే మీరు అర్హులవుతారు. సో ఇక్కడ ఫీజు అనేది కూడా మెన్షన్ చేస్తారు. దరఖాస్తు ఫీజు వచ్చేసి 750. మనకైతే 750 అయితే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ పేమెంట్ యొక్క లాస్ట్ డేట్ కూడా ఈ రోజే. అందరూ అలర్ట్ అవి ఎవరైనా అప్లై చేసుకోకుంటే ఈరోజు అప్లై చేసుకోండి. 750 పే చేసి అప్లై అయితే చేసేయండి. సో రేపటితో ముగియనుంది కాబట్టి మీరు అందరూ ఈరోజు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. జూన్ 10న ఫలితాలు విడుదల చేస్తారు. ప్రవేశ పరీక్షల్లో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్, డేట్ కాలేజీలలో కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. సో మనకి రిజల్ట్స్ అయితే జూన్ 10న రిలీజ్ అవుతాయి అంటూ మనకి ఇక్కడ
మెన్షన్ చేశారు. సో మనకి ఎగ్జామ్స్ అనేవి సెకండ్ థర్డ్లో ఉంటే మనకి 10th రిజల్ట్స్ అంట. ఎగ్జామ్స్ రాసిన 1 వీక్ లోపే మనకి అయితే రిజల్ట్స్ అనేవి వస్తాయి అని ఇక్కడ మనకి అర్థమవుతోంది. సో మీరు రాసిన ఎగ్జామ్ మెరిట్ లిస్ట్ ద్వారానే మీకు కాలేజీలో ప్రవేశాలకు అనుమతి, అలాగే కౌన్సిలింగ్ ద్వారా కూడా మనకి ప్రవేశాలు కల్పిస్తారు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరొకసారి చూడండి, ప్రవేశ పరీక్షలో మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ డైట్ కాలేజీలలో కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. సో మనకి ఇక్కడ ఇచ్చినట్లు మనకి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో అందులో ఎవరైతే ఎక్కువగా వస్తాయో వారికి మాత్రమే అవకాశం. ఇక్కడ ఒక లింక్ అనేది కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి వెబ్సైట్ అని ఇక్కడ లింక్ ఇచ్చారు బ్లూ కలర్లో, https://apdset.apcfss.in మనం గూగుల్లోకి ఫస్ట్ అయితే వెళ్ళి అది మొత్తం మనం టైప్ చేయాలి. ఫస్ట్ మనం మొత్తం టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి అక్కడ ఫస్ట్ వెబ్సైట్ అనేది వస్తుంది. ఆ వెబ్సైట్పై క్లిక్ చేసి ఇక్కడ కావాల్సిన డీటెయిల్స్ అనేది ఇచ్చి మీరైతే చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే తెలంగాణకి సంబంధించి డిఈ సెట్కి ఇక తెలంగాణలో డిఈ సెట్ 2025 దరఖాస్తుకి మే 15 వరకు అవకాశం ఉంది. మే 25న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. సో మనకి తెలంగాణ వాళ్ళకి అయితే చాలానే టైం ఉన్నది అని చెప్పవచ్చు. ఎవరైతే తెలంగాణలో అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ చివరి డేట్ వచ్చేసరికి మే 15 వరకు అయితే ఛాన్స్ ఉన్నది. సో ప్రిపేర్ అవ్వడానికి కూడా మే 25 వరకు ఛాన్స్ ఉన్నది. ఎగ్జామ్ కొరకు అయితే 25వ తారీఖు వరకు మీరు ప్రిపేర్ అవ్వవచ్చు. ఇంకా డేట్ ఉన్నది, లాస్ట్ డేట్ ఉన్నదని నెగ్లెక్ట్ అయితే అసలు చేయకూడదు. మీరు ఫస్ట్ అప్లై చేసి పెట్టేసుకోండి. టైం ఉంది కదా అని ఆగితే లాస్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సైట్ ఇష్యూస్ లేదంటే మరి వేరే ఇష్యూస్ కూడా అవుతాయి. సో ఫస్ట్ అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని చక్కగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. ఏబీ వారికి టైం బాగా లేదు అప్లై చేసుకోవడానికి, కానీ టీఎస్ వారికి అయితే చాలా టైం ఉంది. సో అప్లై అయితే చేసేసుకోండి. సో ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీలాగే వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఒకవేళ యూజ్ అవ్వచ్చు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అందులో ఉన్న పాయింట్స్ అనేవి అర్థమవుతుంది. ఒకవేళ కనుక మీరు వీడియోని స్కిప్ చేసినట్లయితే అందులో ఉన్న పాయింట్స్ అనేవి మీకు స్కిప్ అయిపోతాయి. సో మీకు సగం అర్థమవుతుంది. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.